అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం 15వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. బెడ్రూమ్‌లో ఉన్న ఆమెను చూసి వైషు అని వెళ్తే, బావ ఇదిగో నీ బట్టలన్నీ ఇక్కడే పెట్టాను. ఐరన్‌వి ఆ షెల్ఫ్‌లో ఉన్నాయని చెప్తుంది. దెయ్యం. నువ్వు వెళ్ళేది 2 డేస్‌కే అప్పగింతలు చేస్తున్నావేంటి? కోపంగా వస్తుంది అతని స్వరం. సరేలే. అతను ఏదో చెప్పేలోపు తిందామా ఆకలేస్తుందని అడుగుతుంది. ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. ఇంకా 10 మినిట్స్ ఉంది. బ్యాగ్ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకున్నా బావ, డ్రాప్ చేస్తావా అని అడుగుతుంది. ఎక్కువ చేయకని ఆమె కోపమైన కళ్ళు చూసి చెప్తాడు. సరే వెళ్దామా? ఏంటంత తొందర? టైం అయింది కదా బావ. వెళ్తే బెటర్ కదా. ఆమె కోపం అర్థమైన అతను వెళ్ళలేని పరిస్థితి అయ్యి, సరే వాష్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళు అని చెప్తాడు. ఆమె వెళ్ళనంటుంది. ఉండు షర్ట్ మార్చుకుని వస్తానని చెప్తాడు. వచ్చిన అర్జున్ని చూసి అతను ఏదో చెప్తున్నాడు అని తెలిసి వాష్రూమ్ అని వెళ్తుంది. నిజానికి ఆమెకి నచ్చలేదు అతను తననిలా పంపడం, అది కూడా అంత దారుణంగా. ఆమెకి కళ్ళల్లో నీళ్లు ఆగవు. అతన్ని హగ్ చేసుకొని వెళ్ళను బావా అని చెప్పాలని ఉంది. కానీ ఆగిపోతుంది. అసలు అతను ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని. ఒకవేళ నిజంగానే మేఘన చెప్పినట్టుగా ఆమె మీద ప్రేమ కాకుండా జాలి అయితే ఆమె ఇది కొనసాగించలేదు. అందుకే ఊరు వెళ్ళటానికి ఒప్పుకుంది కూడా ఆమె. వైషు అని అర్జున్ కేక విని ఫేస్ వాష్ చేసుకుని బయటికి వెళ్తుంది. రావడమే. వెళ్దామా బావా అని బయటికి నడుస్తుంది. పైకి తీసిన అతన్ని చూసి ఏం మాట్లాడకుండా ఎక్కేస్తుంది. ఆమె మౌనం అర్జున్కి కోపం తెప్పిస్తున్నా సైలెంట్గా ఉంటాడు. నిజానికి ఆమె వెళ్ళను అని మారం చేస్తుంది లేదా అతన్ని రమ్మంటుందని అనుకుంటాడు. ఆమె ఉన్న పవిత్రని కలవాలని అనుకుంటాడు. కానీ ఆమె ఏమీ చేయకపోవడంతో కోపం వస్తుంది అతనికి. పవిత్రని కలుస్తానంటే ఊరుకోదు అని ఆమెను వెళ్ళనిస్తాడు. అంతకుముందు వచ్చిన కాల్ కూడా పవిత్ర నుండే. ఇప్పుడు అతను డ్రాప్ చేయడానికి వెళ్తే రేపు ఉదయమే ఆమెని కలవలేడు. అందుకే ఆగిపోయాడు. లేదంటే ఆమె ఒక్కదాన్నే అసలు పంపలేడు కదా. అంతలో బస్టాండ్ వస్తే ఆమెను తీసుకుని బస్ వైపుగా వెళ్తాడు. ఎక్కడా దిగకు, బస్సులోనే ఉండని వాటర్ బాటిల్ని ఇచ్చి టికెట్ నీకు సెండ్ చేశాను జాగ్రత్త అని చెప్తుంటే తినడానికి ఫ్రూట్స్ బ్యాగ్లో పెట్టాను జాగ్రత్త. ఆమెకు అసలు మనసు ఒప్పడం లేదు. ఏదో వెలితి ఆమెని నిలవనివ్వడం లేదు. కన్నీటిని కష్టంగా ఆపుకుంటుంది. అతన్ని చూస్తే ఏడుస్తుంది అనే భయంతో తల దించేస్తుంది. పెళ్లి తర్వాత ఎందుకో అతనికి దూరంగా ఉండలేకపోతుంది. అదే అర్జున్ నువ్వు నాకు వద్దు అంటే అమ్మో అప్పుడు ఏంటి? ఏం చేసేది? ఆ ఊహ రాగానే భయంతో వణుకొస్తుంది. ఇంకా అతన్ని అక్కడే ఉంచుకుంటే ఆమెని అదుపు చేసుకోలేదు ఆమె అని బావా నేను వెళ్తానులే అని బస్ ఎక్కేస్తుంది. అర్జున్ వైషు అని పిలుస్తున్నా కూడా వినకుండా ఆమె సీట్లో వెళ్ళి కూర్చుంటే వైషు భయంగా ఉందా? పోనీ నేను రానా అని అడుగుతాడు. అక్కర్లేదు నాకేం భయం, నేను వెళ్తానని చెప్తుంది. నిజంగానా అని అడుగుతాడు. నిజంగా వెళ్తానంటున్న ఆమె ముఖంలో కోపం, బాధ. సరే జాగ్రత్త. నీ ఫోన్లో ఛార్జింగ్ ఉంది కదా? ఉంది అంటూ తలుపుతుంది. అంతలో బస్ కదిలితే ఆమె తలెత్తి అర్జున్నే చూస్తుంది. అప్పుడు కూడా చూడకపోతే మళ్ళీ 2 రోజుల దాకా అతన్ని చూడలేదనే బాధతో బస్ స్టార్ట్ అయ్యి స్పీడ్ పెంచేస్తుంది. ఆమె లోపలే ఏదో చెప్పలేని బాధ. ఎందుకో అతనికి దూరమైపోతున్నట్టుగా ఆమె మనసు రోదిస్తుంది. ఆమె కళ్ళల్లో నీటి పొర అర్జున్కి కనిపిస్తుంది. ఇంత బాధ నీలో ఎందుకు తెలుసుకోవాలని నా ఈ ప్రయత్నం. దెయ్యం ఏదో జరిగింది, అదేంటో తెలుసుకోవాలి. అందుకే ఇప్పటికీ నేను బాధ పెడుతున్నా తప్పడం లేదు అని మనసులో అనుకుంటాడు అర్జున్. బస్సు కదిలి అర్జున్ కనిపించడం ఆగిపోయాక సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. అప్పటిదాకా ఆపిన కన్నీరు ఆగకుండా ఆమె డ్రెస్ని తడిపేస్తాయి. మొబైల్కి వచ్చిన నోటిఫికేషన్ని చూసి ఓపెన్ చేస్తే ఆర్ యూ ఓకే అని ఉంటుంది. బావా బాగానే ఉన్నా అని రిప్లై ఇస్తుంది. జాగ్రత్తగా వెళ్తావా? నేను రానా అని మెసేజ్ చేస్తే భయం వద్దులే, దిగాక చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు, లేట్ అవుతుంది కదా నీకు అని రిప్లై ఇస్తుంది. సరే అని వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. చూద్దాం బావా, నన్ను వదిలేసి నువ్వు హ్యాపీగా ఉండగలిగితే, ఇంకా నీకు మేఘననే కావాలి అని అంటే అప్పుడు నీతోనే కూర్చొని అన్నీ మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. ఒకవేళ అప్పటికీ మేఘనే కావాలి అంటే నేనే తప్పుకుంటాను. లేదు అంటే ఇలాగే నీకు నచ్చని జీవితంలో కొనసాగిద్దాం అనుకుంటూ సీట్లో వాలి కళ్ళు మూసుకుంటుంది. నువ్వేదో చెప్పాలని అనుకున్నావు, నేనే వినాల్సింది. కాసేపు మాట్లాడిన పోయేది, ఉన్న టైంని మిస్ చేసుకున్నానని బాధపడుతుంది. ఆమె ఆలోచనలన్నీ అర్జున్ మీదనే ఉంటాయి. ఒక 10 నిమిషాలకే కాల్ వస్తుంది. ఎక్కడి దాకా వెళ్ళావని అడుగుతాడు. లిఫ్ట్ చేయగానే అర్జున్, బావా నేను ఇంక 10 మినిట్సే అయ్యింది, అప్పుడే ఊరు వెళ్తానా ఏంటి? ఏంటి బాధ తగ్గి నవ్వు తెచ్చుకొని చెప్తుంది. ఓకే, ఇప్పుడు ఇంటికి వచ్చాను, ఎలా ఉన్నావు అని. ఎప్పుడు నిన్ను ఒక్కదాన్ని పంపలేదు కదా అని కంగారుగా ఉంది. నిజంగా ఇంపార్టెంట్ వర్క్ ఉంది, రాలేను దెయ్యం. సరే బావా వదులు, ఏమైంది ఇప్పుడు? తమరు అలిగారు కదా అందుకే బాధ. అన్నిసార్లు అందరూ తోడు ఉండర్లే బావా, ఒంటరి ప్రయాణం చేయడం కూడా నేర్చుకోవాలి కదా నేను. వైషు కోపం ఆ పిలుపులో. అది సరేలే, ఇంతకీ ఏంటి అంత ఇంపార్టెంట్ వర్క్ అని అడుగుతుంది. చెప్పను పో, ఎక్కువైంది నీకు. ఏదో అన్నీ కోల్పోయినట్లుగా మాట్లాడతావేంటి ప్రతిసారి?
ఎందుకు ఇంత పెద్ద మాటలు నీకు అని అతని అరుపులకి భయం వేస్తుంది వైషుకి. అతని కోపం ఆమెకి చాలా భయమేస్తుంది. మాట్లాడలేదు. చెప్పు ఏమైందని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఏం దూరమైంది నీకు అన్నీ నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతున్నాయి కదా. నిజమేలే బావా, నేను కోరుకున్నట్లే అన్నీ జరుగుతున్నాయి. నా కోరికలు అందరికీ ఇంతగా బాధ పెట్టేవి అంటే అసలు ఏది కోరుకునేదాన్నే కాదు నేను. వైషు ఈసారి విసుగు. సరే నువ్వు నిద్రపో, నేను వెళ్తానులే, కంగారేం లేదని కాల్ కట్ చేయబోతే ఉండు, నాకు నిద్ర పట్టదు. నువ్వు లేకపోతే అలవాటు చేసుకో బావా, రోజు నేను ఉండనుగా. ఎందుకు ఉండవు? 2 డేసేగా పంపింది. నిన్నేదో లైఫ్ మొత్తంగా వెళ్ళినట్టు ఫీలింగ్ ఇస్తున్నావు. ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో మరి అంటుంటే సరే బస్సు దిగి నేను వస్తాను అని కాల్ కట్ చేస్తాడు. అయ్యో అని వెంటనే కాల్ చేస్తుంది. అది లిఫ్ట్ చేసి దిగావా అని అడుగుతాడు. బావా వద్దు, నేను బాగానే ఉన్నా, ఏమీ ఇబ్బంది లేదు, నువ్వేం రాకు ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది. మరెందుకు ఈ వాగుడు అని కోపంగా అడుగుతాడు. సరే సారీ, ఇదొకటి ఉంటుంది నోటి మీద. సరే బావా పడుకోలే అని కాల్ కట్ చేయకపోతుంటే దెయ్యం వద్దు మాట్లాడు, నాకు నిద్ర రావడం లేదని ఆమెతో మాట్లాడుతూనే ఉంటాడు. అప్పటిదాకా జరిగిన గొడవ మర్చిపోయి అతనితో మాట్లాడుతూ సగం దూరం వెళ్ళిపోతుంది. అలాగే మాట్లాడుతూ నిద్రపోతాడు అర్జున్. నిద్రపోయాడని తెలిసిన వైషు అతని చెంపని తాకి ఉందని తెలిసిన మొబైల్కి ముద్దిస్తుంది. ఆమెకి ఎంతకీ నిద్ర పట్టక అలాగే అతని శ్వాసని ఫీల్ అవుతూ ఊరు వెళ్ళిపోతుంది. ఉదయం నిద్రలేచిన అర్జున్ మొబైల్ తీసి చూస్తే అప్పటికి లైన్లో ఉన్న వైషు కాల్ని చూసి హలో అని అంటాడు ఆత్రంగా. బావా లేచావా అని వెంటనే వచ్చిన రెస్పాన్స్కి దెయ్యం నైట్ నుండి లైన్లోనే ఉన్నావా, దిగావా, ఇంటికి వెళ్ళావా అని అడుగుతాడు. నైట్ 11 అయింది బావా, మావయ్య వచ్చారులే, ఇంటికి వచ్చేసానని చెప్తుంది. మరి నాకు మళ్ళీ కాల్ చేయకుండా నిద్రపోకుండా ఏం చేస్తున్నావే? నేను కాల్ చేస్తే నిద్ర లేస్తావు అందుకే చేయలేదని చెప్తుంది. అయితే నిద్రపోతే మార్నింగ్ చేస్తాను కదా, దానికోసం నిద్ర మానుకొని మరీ ఉంటావా? అబ్బా ఏమైంది ఇప్పుడు, పడుకుంటానులే అని అంటుంది చెప్తూ. ఫోన్లోనే ఆమెకి ముద్దులు ఇచ్చేస్తాడు. బావా ఏంటిది? మిస్ యూ దెయ్యం. మీటు అని అంటుంది. లవ్ యూ దెయ్యం అని అంటాడు. అనగానే ఏంటి మీటు చెప్పవా? మిస్ అవుతున్నావుగా మరి, చెప్పడానికి ఏం రోగం? మాయ రోగం. సరే బావా నిద్రొస్తోంది బాయ్ అని అంటూ ఆవలిస్తూ చెప్తే నీకు ఇలా కాదు, నేను వస్తానుగా అప్పుడు ఉంటుంది. ఏదైనా తినేసి పడుకో, నైట్ ఎప్పుడో నా మీద కోపంతో కొంచెమే తిన్నావు కదా అని చెప్తాడు. సరే బావా అని కాల్ కట్ చేసి కిందకి వెళ్తుంది. ఏంటి ఆ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి, నిద్రపోలేదా నైట్ అంతా అని కల్పన గారు అడిగితే జర్నీ వల్ల నిద్ర పట్టలేదమ్మా, టయర్డ్గా ఉంది, తినేసి పడుకుంటానని చెప్తుంది. సరే రా వచ్చి కూర్చో, నీకోసమే పూరి చేశానని సురేఖ గారు ప్లేట్ తీసుకొని వస్తే అది చూసి ఆమె ముఖంలో ఎప్పుడు కనిపించే మెరుపు లేక ఆవిడే తినిపిస్తారు. అది తిన్నాక అత్తమ్మ నిద్రొస్తోంది పడుకుంటానని చెప్పి పైకి వెళ్తుంది. ఆమె వెళ్ళిన కాసేపటికే సురేఖ గారు కూడా పైకి వెళ్ళి పడుకోబోతున్న వైషుని ఆపి ఇలే కాస్త ఆయిల్ పెడతాను, తలచూడు ఎలా అయిందో అని లేపుతారు. బద్ధకంగా లేచి కింద కూర్చొని ఆవిడకి తల అప్పగిస్తుంది. ఏమైందే అని అడిగితే ఏం లేదు, ఒక్కదానివే వస్తే కూడా అర్థం చేసుకోలేనా, నా దగ్గరే దాస్తున్నావా అని అడుగుతారు. ఇంత జరిగాక నీ కొడుకు నేను విడిపోతాము అంటే నీ ఉద్దేశం ఏంటత్తా? మీ ఇష్టం, నాదే ఉంది అంటారు ఆవిడ వెనక్కి తిరిగి. నీకేం బాధగా లేదా అని ఆవిడ్ని అడిగితే నువ్వు పడే బాధతో పోలిస్తే నాదేముంది వైషు, ఇవన్నీ జరగడానికి కారణాలేంటో తెలియదు కానీ జరిగిపోయాయి, ఏది మార్చలేము. కానీ ఇక ముందు ఏది జరిగినా ధైర్యంగా ముందుకు సాగాలి. పరిస్థితులకి తల వంచి ప్రేమించిన వాడి దగ్గర మనసుకి నచ్చకుండా బ్రతకలేవుగా. అంతకు మించి ఏమీ చేయలేం కదా వైషు. నేను బలవంతంగా నిన్ను ఇబ్బందుల్లో ఉంచినా మీ ఇద్దరూ సంతోషంగా ఉండరు అన్నప్పుడు నేనెందుకు ఆ పని చెయ్యాలి? మనిషి తప్పైతే తిట్టు కొట్టు ఏదో ఒకటి చెప్తాను కానీ ఇది మనసులకి సంబంధించింది. ఎంత ఫోర్స్ చేసినా వినదు మనసు. అంతెందుకు నువ్వు మారగలిగావా? నీ బావ విషయంలో ఇంకొకరిని చేసుకోలేను అని అప్పుడే చెప్పావు. వాడి ప్రేమ అంతేగా, కాదు అనను. అందుకే నేను అన్నిటికీ తల వంచేస్తున్నా. నన్ను ఇక్కడికి పంపించి మీ అబ్బాయి మేఘనతో మాట్లాడాలని అనుకున్నాడేమో. ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకొనివ్వండి, అప్పుడే మనం ఒక నిర్ణయానికి రావచ్చు. అది నిజమేలే అంటున్న ఆవిడ ఒడిలో వాలిపోయి ఒకవేళ బావ మేఘననే చేసుకుంటాను, తనని వదలలేను అని అంటే నిజం చెప్పాలా అత్త? చెప్పాలి కదరా, దాచిన తప్పే కదా అవుతుంది. అదంతా బావ తట్టుకోలేడనే కదా నేను ఇంత చేశాను. ఆమె కళ్ళల్లో కన్నీరాగవు. దాస్తే మాత్రం న్యాయమా? కాదు మరి, చెప్పక తప్పదు. అది తెలిసాక నాతోనే ఉంటాను అంటే నేనిక్కడ ఉంటాను, బావ సిటీలోనే ఉంటాడు, ఇలాగే ఉంటాం మేము. నీది కాని ప్రేమ నీకొద్దంటున్నావు, అర్థమవుతోంది వైషు. ఒకటి అడగనా? మీ ఇద్దరు బాగానే ఉన్నారా అంటే? అర్థం కాలేదత్తా. అదే ఆ రోజు డ్రగ్ ఎఫెక్ట్ తర్వాత మళ్ళీ కలిశారా? అది చాలాసార్లని చిన్నగా చెప్తుంది. అందులో నీకు ప్రేమ కనిపించలేదా? అది ప్రేమనో జాలో అర్థం కావడం లేదు అత్త. బావ నన్ను తప్పక భరిస్తున్నట్టుగా ఉంది. సరే ఏం జరుగుతుందో చూద్దాం. మన చేతుల్లో
ఉన్నదంతా చేశాం కదా, నా మీద కోపంగా ఉంది. అత్త, దేనికి కోపం? నువ్వు లేకపోతే వాడు ఏమైపోయేవాడో కదా. అయినా వాడి మీద కోపం ఉంది. ఇంత బంగారాన్ని వదిలేసి ఎవరినో ప్రేమించినందుకు. నేను బావ ప్రేమని తప్పు పట్టడం లేదత్తా. అంతా బాగుంటే నేనే పెళ్లి చేసేదాన్ని వాళ్ళకి. నాకు తెలియదా? సరేలే, ఏం ఆలోచించకుండా పడుకో అని బెడ్ మీద చేరుతుంది. వెళ్తున్న ఆవిడ ఆగి, నా కొడుకు ప్రేమలో ఓడిపోయినా పెళ్లిలో ఓడిపోడు. నిన్ను వదిలేస్తే అంత మూర్ఖుడు మాత్రం కాదు వైషు. నీ కొడుకు గురించి నాకు తెలియదా అత్త? వదిలేస్తేనే బాధ లేదు, కానీ ఇష్టం లేకుండా ఉంటే అది ఇంకా నరకం ఇద్దరికీ. దానికన్నా దూరమే బెటర్ కదా. ఆవిడ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. నిజానికి ఏం మాట్లాడే అవకాశమే లేదు. మొబైల్ తీసి అతనికి మెసేజెస్ అన్నీ చదువుకొని, ఇది వరకే చాటింగ్, ఇప్పటికీ చాలా తేడా కనిపిస్తే ఇదంతా ప్రేమైతే బావుండనుకుని కళ్ళు మూసుకుంటుంటే కాల్ వస్తుంది. బావా అని హార్ట్ సింబల్ కనిపించగానే ఫోన్ కన్నా బ్రైట్గా వెలుగుతుంది. వైషు ఫేస్. లిఫ్ట్ చేసి హలో అంటుంది. ఇంకా పడుకోలేదా దెయ్యం? ఇప్పుడే అత్త ఆయిల్ పెట్టి వెళ్ళింది, పడుకున్నా. సరే నిద్రపో అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇద్దరి కాల్ కట్ చేయాలని లేదు, బట్ పవిత్ర దగ్గరికి వెళ్ళాలని చేస్తాడు అర్జున్. వెంటనే పవిత్ర దగ్గరికి వెళ్తాడు. ఊరు వెళ్ళడానికి రెడీ అయ్యి అర్జున్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న పవిత్ర అర్జున్ రాగానే అన్నయ్య రండి అని పిలుస్తుంది. అర్జున్ కూర్చున్నాక చెప్పండి, ఏంటి ప్రాబ్లం అని అడిగితే, ఆ రోజు నువ్వు పబ్కి వెళ్ళావు కదా, ఏమైంది అసలు? ఎందుకు వైషు అలా చేసింది? ఎలా అని అడుగుతుంది. అతనికి ఏం తెలియదు అనుకొని. అదే డ్రగ్ తీసుకోవడం. వాట్? నాకంతా తెలుసు చెప్పు అని అడుగుతాడు బేస్ వాయిస్తో అర్జున్. చెప్తాను, అన్నిటికన్నా ముందు నీ మరదలు ప్రేమ గురించి చెప్తాను. మీ ఇద్దరికీ చిన్నప్పటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో అది అందరికీ తెలిసిందే కదా అన్నయ్య. కానీ వైషుకి మాత్రం ఆ ఇష్టం పెరిగి ప్రేమగా మారింది. ఎంతగా అంటే టీనేజ్ అవ్వడంతో కాలేజీలో అన్న నేను మీకు సైట్ కొట్టాను. షార్ప్గా చూస్తాడు. అది చూసిన మీ మరదలు గారు నన్ను తిట్టి ఆల్మోస్ట్ కొట్టబోయి నన్ను వదులుకోలేక కావాలని నాతో రక్షాబంధన్ రోజు రాఖీ కట్టించింది. నిన్ను అన్నయ్య అని పిలిచేలా చేసింది. ఆ రోజు నుంచి మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తూ వచ్చాను. నన్ను ఆపగలిగావు. మీ బావ జోలికి వెళ్లకుండా మరి క్లాస్ మొత్తాన్ని, మీ బావ ఫ్యాన్స్ వాళ్ళని ఏం చేస్తావనంటే, క్లాస్ మొత్తం అందరినీ కూర్చోబెట్టి బావ నావాడు, ఎవరైనా చూస్తే సైట్ కొట్టినా ఊరుకోను. ఈ రోజు నుండి మా బావని మీరంతా అన్నయ్య అనే పిలవాలని చెప్పింది. అలాగే బావ మరదలు లవ్లోనే ఉన్నారని ఫిక్స్ అయ్యి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. అందుకే నిన్ను అందరూ అన్నయ్యనే పిలిచేవాళ్ళు. అదే కాదు, కొత్తగా వచ్చిన ఏ అమ్మాయినైనా నీ దాకా రాకుండా ముందే క్లారిటీ ఇచ్చి దూరం పెట్టేసేది. అయినా కాలేజ్ మారాక మీరు మేఘనని లవ్ చేశారు. రోజు ఎన్నిసార్లు నీ గురించి చెప్తుందో లెక్కలేదు. 100 మాటలు మాట్లాడితే అందులో 99 నీ గురించే ఉంటాయన్నయ్య అని అంటుంది పవిత్ర. కథ ఇంకా ఉంది. మరి అర్జున్ వైషు గురించిన నిజం తెలుసుకుంటాడా? పవిత్రకి చెప్తుందా? మరో పక్క అర్జున్ వాళ్ళ అమ్మకి వైషు చేసింది అంతా కూడా తెలుసా? అంటే వైషు అర్జున్ వాళ్ళమ్మ కలిసే ఇదంతా చేశారా? మరి ఎందుకు చేశారు? ఏం జరిగింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.